నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క 3 పెళ్లిళ్ళ గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని నమ్మే మీరు 3 పెళ్లిళ్ళు చేసుకోవడం ఏంటి, విడాకులు ఇవ్వడం ఏంటి, సనాతన ధర్మంలో ఇది లేదు కదా, అసలు నిజంగా నువ్వు సనాతనవి కావు అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది, ఎద్దేవా చేయడం జరిగింది. సో ఓవరాల్గా దీనికి సంబంధించి అసలు ఈ యొక్క ఫ్రిక్షన్ అనేది ఎక్కడ ఏర్పడిందనే అంశం గురించి చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఏమో అప్పుడు ఎవరితో ఏదో మాట్లాడచ్చు. సంవత్సరం పాటు కోడి తినడం మానేసాడు ఆయన. అలా ఆయనకి కోడి తినడం మానేసినట్టు ఏదో ఐడియాలు వస్తాయి, ఏదో మాడుతుంటే మనం ఏడండి. కోడి తినడం ఏంటి సార్? కోడి స్టోరీ ఏంటి? అది దాని స్టోరీలోనే నాకు తెలుస్తారు చాలామంది. ఇప్పుడు ఒక విషయం నేను చెప్తానండి. ఈయన పర్సనల్ విషయాలు నేను ఎప్పుడు చర్చించలేదు, మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారి విషయాలు. దట్స్ ఈస్ కాల్. ఐఎమ్ నథింగ్ డూ విత్ ఇట్. ఇవాళ మీరు సనాతన ధర్మం అంటారా, దాని నియమాలు దాని బాధ్యతలు ఉంటే వీళ్ళు కరక జెండా బ్యాచ్గాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ అడగని చెప్తారు. ఇవాళ సిపిఐ నారాయణ గారు భగవంతునే నమ్మరు. వాళ్ళకి కమ్యూనిస్ట్ భావాల్లో విగ్రహారాధనలు ఇలాంటివి ఉండవు, దేవుణ్ణి నమ్మరు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆయన వచ్చి పెళ్ళిళ్ళు సనాతన ధర్మాలు మాడితే మనవాడి చేస్తాం. దానికి ఏదో పొలిటికల్ కాంటెస్ట్లో ఆయన ఒక రెఫరెన్స్కి ఏదో చెప్పాడు. చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు అసలు పనులు మనిషి కొసర పనులు మొదలెడితే దేవాదాయ శాఖ మంత్రి అయితే ఈ సనాతన ధర్మాలు అవన్నీ మాడితే మనం వినాలి. దేవాదాయ శాఖ మంత్రి ఏ దేవాలయాలకు సంబంధించిన ఏ ఇష్యూలను బయటికి రాడు, మాట్లాడు. కానీ ఈయన మాత్రం తగుదనమ్మా అని ప్రతిదానికి ఎగేసుకుని పోగేసుకుని పోతే ఏమవుద్ది? తిరుపతి అనగానే తెగాడోడు చేసాడు ఆయన. తర్వాత మెట్లు గడికి కింద నుంచి కడిగి పైకి కడిగి. మరి సింహాచలంలో అదే పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు కనీసం సారీ చెప్పించడానికి కూడా ముందుకు రాలేపాడు? ఇదే పవన్ కళ్యాణ్ కనుక నిజంగా చెప్పాలంటే ఆ రోజు బీఆర్ నాయుడుతో క్షమాపణలు చెప్పమని చెప్పాడు. వాళ్ళు ఎచ్చులు పోయారు, తర్వాత ఊరుకున్నా ఆయన అయితే ఊరుకోలే, మొత్తానికి సారీ చెప్పించాడు. అలాంటి పని ఇప్పుడు ఎందుకు సింహాచలం విషయంలో జరగలే? సో ఇన్కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మెయింటైన్ అవుతుందో నారాయణ లాంటి గ్యారంటీగా రెస్పాండ్ అవుతాడు. దానికి ఎందుకు ఇన్కన్సిస్టెన్సీ ఎందుకు వచ్చింది అంటే తిరుపతి అనేది ఇప్పుడు కన్సిస్టెంట్గా లేడు కాబట్టి ఇన్కన్సిస్టెన్సీని 24/7 జస్టిఫై చేసి ఏకైక క్యారెక్టర్ ఎంటైర్ వరల్డ్లో అది పవన్ కళ్యాణ్ గారు. అంటే తిరుపతి అనేది నేషనల్ ఇష్యూ, ఇదే ఓన్లీ లోకల్ ఇంతవరకే నేషనల్ ఇష్యూ. అదే సార్, తిరుపతి లడ్డు అని సంబంధించి దాన్ని ఆయన అంటే కడగడం అంతా దాన్ని చేయడం, దానికి ఏదో సనాతన ధర్మం అని ఆయన కొంచెం అట్లా చేయడాన్ని అది నేషనల్ ఇష్యూ కాబట్టి నేషనల్ మీడియా ఫోకస్ కోసమనా అట్లనా ఎట్లా? ఏ మీడియా ఒక ఆయన మళ్ళీ సినిమా యాక్టర్ మళ్ళీ ఆయనకి అటెన్షన్ అనుకుంటే ఈ రోజు కూడా అటెన్షన్ డ్రాగింగ్ సినారియో ఉందంటే అప్డేట్ చేస్తారు దానికి. అంటే సార్ అవన్నీ మూమెంటరీ గాలి బుడగల్లా చేసే రాజకీయాలు అనుభవాలు లేని వాళ్ళు చేసే పనులు అవి. అనుభవ రాహిత్యంతో తీసుకునే నిర్ణయాలకి వాటికి నారాయణ లాంటి కూడా దానికి దీనికి ఊడేసి మాట్లాడుతుంటారు. ఇప్పుడే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది ఎప్పుడైనా మాడతారు. నన్ను మాడమని అడిగితే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు నన్ను ప్రశ్నించు, నారాయణ మాట్లాడే నేను గమనం ఉన్నానా, దాన్ని విశ్లేషిస్తున్నాను నేను. అలాగే ఉంటుంది. మరి ఇప్పుడు దీని యొక్క పర్యవసానం రాష్ట్ర రాజకీయాలు ఎలాగ ఉంటుంది సార్? వీళ్ళిద్దరు రాష్ట్ర రాజకీయాలు ఏముంటుంది? సిపిఐ ఆల్రెడీ మా జ్యోతుల నెహ్రూ గారు బాగా చెప్పారు, వీళ్ళు మార్తెట్టేసి ఇంట్లో కూర్చోబెట్టేసారు తెలుగుదేశం అని. మరి ఇంకెక్కడి నుంచి వస్తారు? వాళ్ళ మూలకల్లా కూర్చుని సెకండ్ స్టేట్ లీడర్లను తయారు చేసుకోలే. ఎక్కడి నుంచి వస్తుంది సిపిఐ భావజాలాలు, సిపిఐలు, సిపిఎంలు అంటే? అప్పుడే ఇలా కోడి మొక్కలు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఇలాంటివన్నీ పనికిమాల మాటలే మాడవలసి వస్తుంది. ప్రభుత్వ విధి విధానాలు ఇలాంటి వాటిల్లో గలాలు నిర్మించిన ఒక సిపిఐ సిపిఎం పార్టీలు వాళ్ళు ఏముంది కోడి మొక్కలను వీటి మీద మాడుకోవాల్సి వస్తుంది. అంటే అదే సార్, కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదనా వీళ్ళ యొక్క ఏం పట్టించుకుంటారు? వాళ్ళ నీళ్ళు పట్టించుకుని లాస్ట్కి మాకు సాధించింది ఒరిగి పెట్టింది ఏమీ లేదు. అట్లీస్ట్ ఒకప్పుడు గలం ఉండేది ప్రభుత్వం పట్ల నిరసన తెలియజేయడానికి, వాటికి అది కూడా లేదు ఇప్పుడు. ఆఖరికి ఇప్పుడు పర్సనల్ ఎజెండాలకు ఫిక్స్ చేసుకుని మాట్లాడుతున్నారు స్థాయి కలిగిన వ్యక్తులు. దానికి ఏంటి చేస్తాం? రైట్ సార్, మీరు విన్న సనాతన ధర్మం అంటే ఎలా ఉంటుంది అసలు ఎగ్జాక్ట్ గా? సనాతన ధర్మం నేను అలా బైరాగాళ్ళు ఉంటారు, వాళ్ళు పిలిచి కూర్చోపెట్టాడు, వాళ్ళు చెప్తారు. కర్రక జెండా కట్టుకుని వస్తారు, పాంకోళ్ళు వేసుకుని వాళ్ళు చెప్తారు. మళ్ళా చెప్తాం సార్. సనాతన ధర్మం గురించి మనకు అసలు తెలిసింది తక్కువే అనుకుంటున్నాం అందరం. మామూలుగా సమాజానికి ఒక ధర్మం ఉంది, ఆ ధర్మం డెకరం మెయింటైన్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు పూర్వకాలంలో సనాతన ధర్మాలు ఆచరించి మడి కట్టుకుని ఇలాంటివన్నీ మంత కావు, అవవు కూడా ఎవరితో. అవన్నీ ఎవరిని పడితే వాళ్ళని అడిగి మీరు భక్తి ఛానల్ ఉంటే వాళ్ళు కూర్చోబెట్టి చెప్తే వాళ్ళు చెప్తుంటారు ప్రవచనాలు. అదే సార్, చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే సతీ సహగమనం, లేకపోతే భర్త చనిపోతే భార్యకి గుండు కొట్టడాలు, ఇలాంటివి ఉన్న అవన్నిటికీ రాజా రామ్మోహన్ రాయ్ గారు, బాలగంగాధర తిలక్ గారు ఇలాంటి మహానుభావులందరూ సమాజంలో సంస్కర్తల కింద ఆవిష్కరించబడి, జ్యోతిరావు ఫూలే గారు ఇలాంటి వాళ్ళందరూ అలాంటి పనికిమాలిన పనులు చేసిన సమాజాన్ని పరివర్తించారు. మహానుభావుడు గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కాలు ఇలాంటివన్నిటిలోంచి వితంతు వివాహాలు వాటిలన్నిటికీ ప్రోత్సహించిన మహనీయులు మహానుభావులు ఉన్న భారతదేశ గడ్డలో సనాతన ధర్మం కొన్ని నియమాలు ప్రకటించవచ్చు, కానీ నియమాలకి పెనుమార్పులు సంతరించుకున్నాయి. మీరు చెప్పిన వాటి ప్రకారం నాకు తెలిసి మీకు అవగాహన లేదు, నాకు అవగాహన లేదు, దాన్ని అనవసరంగా ఎక్స్టెండ్ చేయడం అనవసరం అంటారు.